హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అదే కాలం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జూలై 20వ తేదీన జీఓఎంఎస్ నెంబర్ 57ని విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగస్తులందరూ కూడా ఇక ఈఎస్ఆర్ని అమలు చేయాల్సినట్టు ఉంటుంది. వారి వివరాలన్నీ కూడా ఈఎస్ఆర్లోనే నమోదు చేయాలి. మరి ఈ వీడియోలో ఈఎస్ఆర్ అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి, ఎప్పటి లోపల అమలు చేయాలి, ఎలా దాన్ని పూర్తి చేయాలి అనేటువంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా చర్చించుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగస్తులకి ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్కి బదులుగా ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ ఈఎస్ఆర్ 2.0లోనే వివరాలన్నీ కూడా నమోదు చేయాలి, దాన్ని అమలు చేయాలి. మరి ఈఎస్ఆర్ 2.0 అంటే ఏంటి? ఇంతవరకు ఉద్యోగస్తులకు సంబంధించిన సర్వీస్ వివరాలన్నీ కూడా పేపర్ ఎస్ఆర్లోనే నమోదు చేస్తూ వస్తున్నాము. అయితే ఇకపైన పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఈఎస్ఆర్ 2.0లోనే నిర్వహించబడతాయి. భవిష్యత్తులో ఇదే అధికారిక సర్వీస్ రికార్డుగా కూడా ఉపయోగపడుతుంది. ఇందువల్ల సర్వీస్ రికార్డులు సురక్షితంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎస్ఆర్ పోగొట్టుకున్నప్పుడు కూడా మనం ఎప్పుడైతే డిజిటల్ చేస్తామో దానివల్ల మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ఇదేంటంటే సురక్షితంగా ఉండేదానికి వీలవుతుంది. అదేవిధంగా పెన్షన్ ప్రతిపాదనలు కూడా వేగవంతంగా పూర్తవుతాయి. పేదోళ్ళు మరియు పెన్షన్ వ్యవస్థకి పరస్పరం అనుసంధానంగా కూడా ఉంటాయి. పొరపాట్లు కూడా తగ్గి పారదర్శకతగా ఉండే విధంగా కూడా అవకాశం ఉంటుంది. మరి ఉద్యోగస్తులు ఏం చేయాలి, ఎలా చేయాలి? ముందుగా నిధి ఈఎస్ఎస్ లాగిన్ ద్వారా చిరునామా వివరాలు, కుటుంబ వివరాలు అంటే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. తర్వాత పింఛన్ నామినేషను 2 సాక్షులతోటి ఈ సంతకాన్ని కూడా చేసి అన్ని నవీకరించుకోవాలి. కుటుంబ సభ్యుల నామినేషన్ వివరాలకు డిడిఓ యొక్క ఆమోదం కూడా తప్పనిసరిగా ఉండాలి. తర్వాత భౌతిక సర్వీస్ రిజిస్టర్ను స్కాన్ చేసి ఈఎస్ఆర్లో అప్లోడ్ చేయాలి. స్కాన్ కాపీలో పేజ్ నంబర్ నోట్ చేస్తూ సర్వీస్ ఈవెంట్స్ అన్నీ కూడా అంటే ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, లీవ్లు కానీ అన్నీ కూడా నమోదు చేయాలి. సంపూర్ణత మరియు ఖచ్చితత్వానికి ఎవరికి వారే బాధ్యత వహించాలి. ధృవీకరించిన తర్వాత అధికారులు కూడా ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు లోపల ఏ తేదీ అనేది ముఖ్యమైన తేదీలు ఏమిటంటే సెక్రటరియట్ మరియు హెచ్ఓడి ఉద్యోగస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ అనేది జూలై 20 నుంచి ఆగస్టు 5 వరకు ఉంటుంది. ధృవీకరణ వచ్చేసి 25 జూలై నుండి ఆగస్టు 31 వరకు ఉంటుంది. ఇకపోతే ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి డేటా ఎంట్రీ అనేది ఆగస్టు 1 నుండి ఆగస్టు 15, 2026 వరకు ఉంటుంది. ధృవీకరణ అనేది ఆగస్టు 5 నుండి ఆగస్టు 31 వరకు ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే 2026 సెప్టెంబర్ 1 నుంచి అన్ని కొత్త సర్వీస్ ఈవెంట్స్ అంటే ఇంక్రిమెంట్ కానీ, ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, లీవ్ కానీ, పే ఫిక్సేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రతి నమోదు తప్పనిసరిగా ఈఎస్ఆర్ 2.0లోనే చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉద్యోగస్తులు కూడా ఎంతో ఉపయోగకరం. మొదటగా కొంత కష్టం అనిపించినా కూడా కాబట్టి ఈ విషయాలు ఎలా చేయాలని తెలుసుకుని వెంటనే ప్రతి ఉద్యోగి కూడా చేయాలి. ఈ వీడియో మీకు ఉపయోగం అనుకుంటే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా అంశాలతోటి మీ ముందుకు వస్తాను. వీటిలో మీ అజయ్ కుమార్.